సారూప్యత విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు. అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో, ప్రపత్తితో, భక్తితో చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజో జీవస్సముచ్యతే, ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ, అలాగే తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఈ ముగ్గురు మూర్తులలో ఒకరు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు, తల్లి మాత మోహనాదీతి. ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస స్వామి సందర్శనం, ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శనమాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాంభవే తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయః అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతై. ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు. స్వామివారి సందర్శనం చేసినటువంటి ముఖ్య మంత్రివర్యులు
పుత్రపౌత్రాది సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి శ్రీనివాస అనుగ్రహం దానికి మూలము అని చెప్పి భావించి వేదాశీర్వచనానికి సన్నద్ధులై ఉన్నారు. సర్వయజ్ఞ తపోదాన తీర్థస్నానేతు యత్ఫలం తత్ఫలం కోటిగుణితం శ్రీనివాసస్య సేవయా. ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస స్వామి సందర్శనం, ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శనమాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయః అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతై. ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు. भगवान्